దేవుడు నామకు వందనాలు. సమయం చిన్న చిన్నగా మనిషి అనేవి మొదటి వరకు వందనాలు. అందరికీ వందనాలు. సమయంగా వందనాలు. దేవుడు మనతో మాట్లాడతాడు, శాతాను కూడా మనతో మాట్లాడతాడు. దేవుడు మనతో మాట్లాడితే శాతాను ఒక్క మార్గంలో మనకి నేర్పిస్తాడు అనమాట. ఇప్పుడు ఆదాము అవ్వ ఉన్నాడంటే ఆదాము అవ్వని దేవుడు తోటలో పెట్టి ఆ తోట పండు తినద్దని చెప్తాడు. శాతాను ఏం చేస్తుంది? ఇది నిజమా అని ఒక క్వశ్చన్ వేస్తుంది. శాతాను దేవుడి మాటని ఒక్క మార్గంలో నడిపిస్తుంది అన్నమాట. అలాంటి పరిస్థితిలో మనము దేవుని మాత్రమే ఆనుకొని ఉండి దేవుని మాట మాత్రమే వినేవారుగా ఉండాలన్నమాట. కొన్నిసార్లు దేవుడు పాపాన్ని కూడా పాపం నుండి మనం పవిత్రంగా చేసి మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దుతాడు. యోబు గ్రంథము 23వ అధ్యాయము 14వ వచనం. నాకు విధింపబడిన దాన్ని ఆయన నెరవేర్చును. దేవుడు మన పట్ల అనేకమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు అన్నమాట. మనము మన పట్ల కలిగి ఉన్న ప్రణాళిక కంటే దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఆయనకి మన పట్ల ఎక్కువ ప్లాన్స్ ఉన్నాయన్నమాట. మనమేమో కొంచెంగానే ఆలోచిస్తాం. దేవుడైతే అనేకమైన ప్రణాళికలు మన యందు ఆయన నెరవేర్చాలని ఆశపడుతున్నాడని యోబు చెప్తున్నాడు అనమాట. యోబు పట్ల దేవుడు అలాగే నెరవేర్చాడు అనేకమైన ప్రణాళికలు. యోబు కొంచెమే ఆలోచించిన దేవుడు అధికంగా ఆలోచించి అధికమైన మేలులు ఆశీర్వాదాలు యోబుకి కలిగజేసాడు అనమాట. దేవుడికి మన పట్ల ఎంతో ఉన్నతమైన తలంపులు ఆలోచనలు కలిగి ఉన్నాడు. మనం ఏం చేయాలి? దేవుడి మీదే ఆడుకుని జీవించి ఆయన యొక్క తలంపు ఏంటి, ఆయన ప్రణాళిక ఏంటి మన పట్లని మనము ఆలోచించుకోవాలన్నమాట. యెషయా 57:8-9 వచనాలు. యెషయా 55:8-9 వచనాలు. 8-9. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశము భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఆయన ఏమంటాడండి? మన పట్ల మనకున్న ప్లాన్స్ కంటే దేవుడికి మన పట్ల ఎక్కువ ఆసక్తి ప్రణాళిక కలిగి ఉన్నాడు అనమాట. మనమందరం వాగ్దానం తీసుకుంటాం కదండి. జనవరి 1 వస్తే మనమందరం వాగ్దానం తీసుకుంటాం. మీలో ఎవరికైనా ఈ సంవత్సరం వాగ్దానంలో నీవు నష్టపోవు కాక ఏమొచ్చిందా? ఎవరికి రాకదండి? ఈ సంవత్సరం నువ్వు పాపంలో పడిపోదు కాక వచ్చిందా? ఈ సంవత్సరం నీ ఇంటి మీదకి శాపం వచ్చింది కాక వచ్చిందా? రాదు. ఎందుకు రాదు? అయ్యారయ్యి మనకి ఇవ్వరు. మనకి మంచివి సెలెక్ట్ చేసి మరీ ఇస్తారు. శ్రేష్టమైనవి మనకి ఇస్తారు. ఎందుకు? మనం అందరం వాగ్దానం తీసుకుంటున్నామంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నాం కాబట్టి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచే వారికి ఏం జరుగుతుంది? బైబిల్లో ఉన్న ఆశీర్వాదానికి వారసులుగా ఆయన మనను చేశారు. కాబట్టి మనం ఏం తీసుకుంటాం? బైబిల్లో ఉన్న మంచి వాగ్దానాలు తీసుకుంటాం. ఆశీర్వాదాలే మనం తీసుకుంటాం. బైబిల్లో శాపాలు ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి. గలతీ 3:13 గలతీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం.
చాలు. ఏమైందండి? మన శాపాలన్నీ ఆయన తీసుకుని మనకు ఆశీర్వాదం ఇచ్చారనమాట. కాబట్టి మన బైబిల్లో ఉన్న ప్రతి ఆశీర్వాదానికి మనము వారసులుగా ఉన్నామన్నమాట. ప్రతి ఆశీర్వాదం కూడా దేవుడు మనకి ఇస్తాడంటే తీసుకునే అర్హత మనము కలిగి ఉండాలన్నమాట. ఆ వాగ్దానం మనం తీసుకుంటాం, కానీ దాన్ని ఎలా మనం అప్లై చేసుకోవాలి, ఎలా మనం క్లెయిమ్ చేసుకోవాలి. తీసుకుంటాం, ఎక్కడో పడేస్తాం, నెలకో సంవత్సరంకో, మళ్ళీ దాని జోలికి వెళ్ళాలన్నమాట. అలా ఉండకూడదు. మనం వాగ్దానం తీసుకున్నామంటే ఆ వాగ్దానాన్ని ప్రార్థన పూర్వకంగా మనము తీసుకోవాలి. మనలో కొంతమంది ఈ సంవత్సరం వాగ్దానం అంటే ఏంటో కూడా మనకు తెలియదు. ఈ వాగ్దానం ఏంటంటే కూడా తెలియదు, కానీ వాగ్దానం మాత్రం నెరవేరిపోవాలని మనం ఆశపడతాం. అది ఎంతవరకు కరెక్ట్ అండి? వాగ్దానం తీసుకున్నామంటే దాన్ని ప్రార్థన పూర్వకంగా తీసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, దాన్ని ఎత్తిపెట్టి ప్రేయర్ చేయాలి. చేసిన దాన్ని మనకు ఏమి జరిగితే దానికి కృతజ్ఞత కలిగి, దేవుని పట్ల కృతజ్ఞత కలిగి కూడా మనము ఉండాలన్నమాట. అలా కాకుండా మనం ప్రార్థన పూర్వకంగా వాగ్దానాన్ని తీసుకోము, దాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయము, తీసుకున్న వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోము. అలా చేయకుండా మనం వాగ్దానం అర్థం కాలేదనుకో, ఇప్పుడు వాగ్దానం అంటే చిన్న ముక్క వస్తుంది, అది అర్థం కాదు. అర్థం కాకపోతే ఏం చేయాలి? ఆ అధ్యాయం అంతా చదవాలి. నీకు వచ్చిన అధ్యాయం ముందు నుంచి చదువుకోవాలి. ఏముంది, దీనికి అర్థమేంటి, ఈ వాగ్దానం వచ్చిందంటే దీనికి అర్థమేంటి అని మనము అర్థం చేసుకుని చదవాలి. చదువు రాకపోతే కనుక ఎవరొకరితో చదివి, మనం ఎలాగో పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాం కదా, మాట్లాడుకోవడానికి టైం ఉంటుంది. అదేదో వాగ్దానం తీసుకెళ్ళి ఈ వాగ్దానం అర్థమేంటో నాకు తెలియలేదమ్మా, ఈ వాగ్దానం చెప్పంటే ఎవరు చెప్పకుండా ఉంటారు. దేవుడు మాట చెప్పమ్మా నీకు అడిగే నోరు ఉండాలి, కానీ అడిగితే ఎవరైనా చెప్తారు. అలాగే మనం అడిగి తెలుసుకుని ఆ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తే అది మన జీవితంలో ఖచ్చితంగా ఆశీర్వాదంగా దేవుడు ఖచ్చితంగా మనకి మారుస్తాడు అన్నమాట అండి. దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉంటుందంటే చెప్పి దీవిస్తాడు, చెప్పి కొడతాడు కూడా. చెప్పి దీవిస్తాడు, చెప్పి కొడతాడు. నేను దీవిస్తానని నీకు వాగ్దానం పంపిస్తాడు, లేదా ప్రవచనం ద్వారా చెప్తాడు, దీవిస్తాడు. నేను కొడతాడంటే నీ మీద ఉగ్రత రాబోతుందని కూడా బైబిల్లో మాట్లాడతాడు. అలాగే నీకు జరుగుతుంది కూడా. చెప్పి కొట్టడం, చెప్పి దీవించడం ఎందుకంటే ఆ చెప్పి కొట్టినప్పుడు ఇది దేవుని దెబ్బని నీకు తెలియాలి. అంతేగాని ఏదైనా వచ్చిందంటే నాకు ఈ వైరస్ వల్ల వచ్చింది, ఇది ఎలా చేయడం వల్ల వచ్చింది, ఇది ఎలా అవ్వడం వల్ల వచ్చింది అని సర్ది పెట్టుకోవడం కాదు. ఇది దేవుని దెబ్బ, దేవుడికి నేను వ్యతిరేకంగా ఉన్నాను కాబట్టి నాకు ఇలా జరిగింది అనే విషయం మనము గ్రహించుకోవాలన్నమాట. చెప్పి దీవించినప్పుడు ఏం చేయాలంటే మనం కృతజ్ఞత కలిగి జీవించాలి, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్నమాట. ఇప్పుడు ఈ సంవత్సరం నాకు ఒకరికి ఉద్యోగం రావాలి, నాకే ఉద్యోగం రావాలి, నీ ఉద్యోగంలో నేను స్థిరపరుస్తానని దేవుడు వాగ్దానం ఇస్తే నేను దానికోసం ఏం చేస్తాను? ప్రార్థన చేస్తాను, ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తాను, నాకు ఉద్యోగం రావాలి. అదే నాకు ముందే ఉద్యోగం వచ్చేసి తర్వాత వాగ్దానం వస్తే దానికి ఏమైనా నేను ఆ వాగ్దానం పట్టించుకుంటానా? నేను పట్టించుకోను. అలా కాకుండా వాగ్దానం ఏది వచ్చినా మనం ఎత్తిపెట్టి ప్రార్థన చేయడం నేర్చుకోవాలన్నమాట. యోహాను సువార్త 14:29. దేవుడు మనకి వాగ్దానం ఇచ్చేదాన్ని ముందుగానే ఆయన మన జీవితంలో జరిగేదాన్ని తెలియజేస్తాడనమాట. వాగ్దానంలో సంభవింపక ముందే ఏం చేస్తాడంటే దేవుడు మనతో చెప్తున్నాడు. ఏదైనా విషయం మనకు జరుగుతుందని అది బైబిల్లోనే మనకి రాసి పెట్టి ఉంచాడు. ఈ విషయం నుంచి జరుగుతుందని దేవుడు ముందుగానే చెప్పినప్పుడు మనం ఏం చేయాలో ముందుగానే ప్రార్థన చేసి ప్రార్థన కనిపెట్టి వాగ్దానం తీసుకోవడం చేయాలన్నమాట. ఇదే వాక్యము యోహాను 16:4 తీయద్దండి, అదే వాక్యం ఉంటుంది. 13:19 కూడా ఉంటుంది. దేవుడి వాగ్దానం ఎలా ఉంటుందంటే ఇట్స్ లైక్ ఏ స్కెచ్ అన్నమాట. ఒక స్కెచ్ చేస్తాడు ఆయన మన పట్ల. ఇప్పుడు చర్చి కట్టే ముందు మనకి ఏం అర్థం కాలేదు, పునాది వేయడానికి అంత పైకి వెళ్ళి అన్నీ చేస్తుంటే మనకి ఏమన్నా అర్థమైందా? అర్థం కాలేదు. ఆయన ఒక బ్లూ ప్రింట్, ఇంజనీర్ వచ్చి బ్లూ ప్రింట్ గీసాడు, అది చర్చి ఎలా గీసాడో అలాగే వచ్చింది. ముందుగానే మనకు తెలుసు ఆ ఫ్లెక్స్, కానీ కట్టేటప్పుడు మాత్రం మనకి ఏం అర్థం కాలేదు.
ఎలా వచ్చానండి అని. అదైతే నా జీవితంలోనే నేను చెప్పుకోవచ్చు. అసలు చెప్పాలంటే ఏ చదువు సంఖ్య లేదని నన్ను ఎంతవరకు దేవుడు తీసుకెళ్ళాడంటే నిజంగా ఆ దేవుడి కృప. నేను దేవుడి కృతజ్ఞత కలిగి ఉండాలంతే. నేను దేవుడి కృతజ్ఞత కలిగి ఉండాలి. అలాగే మనము మన లైఫ్లో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ స్థితిలో ఉన్న మనల్ని దేవుడు ఎంతగా మనల్ని లేవనెత్తాడు, ఎలాంటి స్థితిలో ఉన్నాము, మనం ఎలాంటి పరిస్థితుల్లో నుంచి ఎలా వచ్చాము, ఇది ఒకటి మనము జ్ఞాపకం పెట్టుకుని ఆయన కృతజ్ఞత కలిగి ప్రార్థన చేయాలన్నమాట. ఇర్మియా 29 ఇర్మియా గ్రంథము 29:11 వచనం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. చాలు. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబో కాలమునందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములు కానీ హానికరమైనవి కావి. ఇదే యెహోవా వాక్కు. ఈ వాగ్దానము ఇర్మియా భక్తులు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినప్పుడు ఏం జరిగిందంటే, వాళ్ళకి నెబుకద్నెజరు వచ్చి మొత్తం యూదులందరినీ ఈడ్చుకుని పోతాడు. ఏంటి ఇశ్రాయేలు ప్రజలు అంటారు, ఏంటి ఇర్మియా భక్తులు అంతా మేలే కానీ, మేలుకరమే కానీ, సమాధానకరమే కానీ ఏమీ హాని లేదని చెప్పాడు. నెబుకద్నెజరు వచ్చి మమ్మల్ని అందరినీ ఈడ్చుకెళ్ళిపోయాడు, బానిసత్వానికి వెళ్ళిపోయాము, మా సొంత గృహాలు వదిలేసి మేము బానిసత్వంలోకి వెళ్ళిపోయామేంటి, ఇర్మియా భక్తులు ఎలా చెప్పాడు ఏంటి అని ఇశ్రాయేలు ప్రజలు ఇర్మియా భక్తుల్ని ప్రశ్నిస్తారనమాట, అడుగుతాడు. అయితే ఇర్మియా భక్తులు అంటాడు, నేను వాగ్దానం ఇచ్చాను సరే, అది నీ ఇంట్లో చేస్తానలేదు, నీ దేశంలో చేస్తానలేదు, నీకు ఎక్కడైతేనే నేను వాగ్దానం ఇచ్చాను, నీకు ఎక్కడ ఆశీర్వాదైతే నీకెందుకు, నేను వాగ్దానం ఇచ్చింది నీ ఇంట్లో చేస్తాను, నీ ఊళ్ళో చేస్తాను, నీకు ఈ సంవత్సరమే చేస్తాను, ఆ సంవత్సరమే చేస్తానని ఏమి ఇవ్వలేదు. వాగ్దానం ఇచ్చాను, ఆ వాగ్దానం నీకు ఎక్కడ నెరవేరి నీకు ఎక్కడ మేలు చేసినా ఓకే కదా అని అంటాడు అనమాట. నువ్వు ఎక్కడున్నా రాయల్గా ఉండడమే కదా కావాలని అంటాడు. నెబుకద్నెజరు యూదా దేశ ప్రజలందరూ నెబుకద్నెజరు ఈడ్చుకుని వెళ్ళిపోతాడు, అక్కడ తీసుకెళ్ళిపోతాడు ఇశ్రాయేల్ దేశం. ఇశ్రాయేల్ అందరినీ యూదా రాజైన సిద్కియా కాలంలో వాళ్ళకి ఎంతో బానిసత్వం ఉంటుంది అనమాట. నీతి న్యాయం ఏమి లేని దేశంలో ఇలా ఉన్నారు. కానీ ఇలా వచ్చిన వాగ్దానం ఏంటి, మీకు మేలుకరము సమాధానకరమే కానీ హానికరమైనది కాదు అని ఉంటుంది. కానీ ఇలా ఉన్న బానిసత్వం ఏంటి, నెబుకద్నెజరు వచ్చి వేరే దేశానికి తీసుకెళ్ళిపోతారు. కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎంతగా, వాళ్ళ 70 సంవత్సరాల బానిసత్వం తర్వాత వాళ్ళు ఎంతగా ఆశీర్వదించబడతారంటే, అక్కడి నుంచి కోరేషు వెళ్ళిపోవడం మీ సొంత దేశాల కంటే ఎవరు కదలరు, అంతగా అక్కడ వెలసెల్లుళ్ళు అయిపోతారు అనమాట. అంతగా అక్కడ దీవించబడతారు, హెచ్చరింపబడతారు. అక్కడ మంచి గృహాలు గడేసుకుని మంచిగా ఉండి హెచ్చరింపబడతారు. అంటే వాగ్దానం వాళ్ళ దేశంలో నెరవేరకపోయినా వేరే దేశంలో దేవుడు వాళ్ళని హెచ్చించాడు అనమాట. దేవుడి ప్రణాళిక అలా ఉంటది, ఆ విధంగా ఉంటది. ఇప్పుడు నువ్వు పట్టుకుంటావు ఒక వాగ్దానాన్ని, దేవుడు నాకు మేలే చేస్తానన్నాడే, నువ్వు 2 చేతులు వదిలేసి బయటకు డ్రైవ్ చేస్తానంటే దేవుడు ఊరుకుంటాడా? నాకు మేలే కదా చేస్తానన్నాడు దేవుడు అని నువ్వు తాగేసి తిరిగితే దేవుడు ఊరుకుంటాడా? నీకు మేలు చేస్తానన్నాడు. అప్పుడు ఆ వాగ్దానం కోసం నువ్వు కనిపెట్టి ప్రార్థన చేయాలి. ఆ వాగ్దానం తగ్గట్టుగా మన నడవడికి కూడా ఉండాలి. అంతేగాని నేను 2 చేతులు వదిలేసి స్పీడ్గా వెళ్ళిపోతాను, లారీ ముందు రింగులు కొడేస్తానంటే అవ్వదు. అక్కడ వాగ్దానం నెరవేర్చడం కాదు కదా, నీ ప్రాణాలకు కూడా ఏది సేఫ్టీ ఉండదన్నమాట. ప్రతి విషయంలో కూడా మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఇర్మియా చెప్పిన వాగ్దానం నెరవేరింది కదండి. నీకు వాగ్దానం కష్టం రాదని కాదు, నీకు శోధన రావని కాదు, వచ్చిన మొత్తానికి దేవుడు వాగ్దానాన్ని మాత్రం నెరవేర్చేవాడని. ఆయన మాట ఇచ్చాడంటే ఆ మాటను కొనసాగించే స్వభావం ఆయనలో ఉందట. ఫిలిప్పీ రాసిన పత్రిక 1:3 ఆయనకి కొనసాగించే స్వభావం ఉందని చెప్తాడు. విషయంలో మీరు నాకు పాలుగానే వీళ్ళని సత్క్రియ
ఆరంభించిన వాడు యేసు చేసిన వరకు దాన్ని కొనసాగించిన విధిగా నడుచుకోవడానికి కనుక మీ అందరి నిమిత్తం దేవుడికి ఏముందండి? వాగ్దానం ఇచ్చారంటే దాన్ని కొనసాగించే స్వభావం ఆయనకు ఉంది. కార్యాన్ని ప్రారంభించాడంటే ముగించేవాడుకు ఆయన విడిచిపెట్టడు. దేవుని యొక్క ప్లాన్స్ అర్థగించే 5 విషయాలు మనకు ఉన్నాయని మనం అనుకున్నాం. ఒక 5 విషయాల వల్ల మనము దేవుని యొక్క ప్రణాళికలు మన పట్ల జరగట్లేదని మనం అనుకుంటున్నాం అన్నమాట. ఆ విషయాలు ఏంటంటే ఏ శత్రువు కూడా ఆయన ప్రణాళిక నుంచి ఏ శత్రువు కూడా మనల్ని నష్టం చేయలేడు. అసలు నా లైఫ్ ఈ రోజున ఎలా ఉంది, ఆ రోజున ఎలా ఉండాలి కానీ ఇలా అయిపోయింది, వాళ్ళ వల్ల ఇలా అయిపోయింది, వీళ్ళ వల్ల ఇలా అయిపోయింది, అదేం కాదు. ఏ మనుషులు కూడా దేవుని యొక్క ప్రణాళికను ఏ మనుషులు అడ్డుపడలేడు. అసలు నాకు రావాల్సిన ఉద్యోగం వాళ్ళకు వచ్చింది, వాళ్ళు చేయాల్సింది ఎలా చేశారు, నాకు రావాల్సింది వాళ్ళకు వచ్చేసింది, ఇది అస్సలు అనర్థంగా అనమాట. ఏ మనుషులు దేవుని యొక్క ప్రణాళికను అడ్డు చేయలేరు అనమాట. ఉదాహరణకి యోసేపుకి దర్శనాలు వచ్చాయి. అన్నగా చెప్పారు, అన్నదమ్ములకి యోసేపు గారు చెప్పారు, కానీ వాళ్ళేమి పట్టించుకోలేదు. వారి కళ్ళలోనంట విషపు చూపు విప్పుకున్నారంట తమ్ముడి మీద. ఏంటి మేమేంటి దండాలు పెట్టేయడం ఏంటి, ఈ చిన్నోడు వీడికి దండాలు మేము పెట్టడం ఏంటి అనేసి అనుకున్నారన్నమాట. కానీ ఏమైంది? అన్నమే పోషించే స్టేజ్కి యోసేపుకి దేవుడు ఆశీర్వదించాడు అన్నమాట. అలాగే ఎవరు కూడా మన ఆశీర్వాదాన్ని ఎవ్వరు ఆపలేడు. ఏ మనుషులు కూడా మనకు వచ్చే ఆశీర్వాదాన్ని అయితే ఆపలేడు. ఇప్పటి వరకు నువ్వు అనుకున్నావేమో, ఈ మనిషి వల్ల ఎలా అయిపోయాను, ఈ కుటుంబం వల్ల ఎలా అయిపోయాను, ఈ సమస్య వల్ల ఎలా అయిపోయాను, ఈ వ్యక్తి వల్ల ఈ వ్యక్తిని చేసుకోవడం వల్ల నేను ఎలా అయిపోయాను, ఇలాంటివన్నీ కూడా ఏమి కూడా మనల్ని ఏమి ఆపలేదు. ఇది కేవలం దేవుని చిత్తం అంతే. కొన్ని కష్టాలు మన జీవితంలోకి దేవుడు అనుమతిస్తారు. ఆ కష్టాల ద్వారా మనం ఏం చేయాలి? దేవునికి ఇంకా దగ్గరగా ఉండాలి. అనేక మంది శోధనలు మనకు వస్తాయి, మనుషులు మనకే వస్తాయి, చాలా వస్తాయి. ఒక్కొక్కరు చెప్తుంటే చాలా బాధ అనిపిస్తుంది, వాళ్ళ గురించి ఏడుస్తారు కూడా. కానీ ఏమి మనకు అనుమతి ఎందుకు వచ్చింది? దేవుడికి మనం ఇంకా దగ్గరగా ఉండాలని. దేవుడిని ప్రార్థిస్తే ఖచ్చితంగా ప్రతి కష్టం నుంచి దేవుడు తప్ప మనల్ని ఎవరు దేని నుంచి తప్పించలేరు. ఎవరు కూడా దేవుడు తప్ప మన పట్ల ఉన్న ప్రణాళికలు ఏ మనుషులు కూడా తీయలేరు అనమాట. యెహోషాపాతు మీద కూడా 3 రాజులు యుద్ధానికి వస్తాయి. అయ్యా నాకు బలం సాలదు, నేను యుద్ధం చేయలేను అని దేవుడి దగ్గర విచారణ చేస్తే దేవుడు ఏం చేస్తాడు? ఆ 3 రాజ్యాలు వాళ్ళు కొట్టుకుని చనిపోతారు. ఏం జరిగిందో తెలియదు. ఒక ప్రార్థన వల్ల వాళ్ళ రాజ్యాలు వాళ్ళు ఒకరినొకరు పొడుచుకుని చనిపోతారు అనమాట. అంతేగాని మన పట్ల ఉన్న ప్రణాళికలు ఏ మనుషులు కూడా ఆపలేడు అనమాట. శత్రువుని మన పాదపేదం కింద ఆయన ఉంచేవాడు. దావీదుకి శత్రువు ఎవరు? గొలియాతు. పాదపీఠం కింద దావీదుకి గొలియాతుని ఇచ్చాడు అనమాట. యెహోషాపాతుకి ఈ 3 రాజ్యాన్ని దేవుడు ఇచ్చాడు అనమాట. తర్వాత రెండవది, సాతాను కూడా ఏమీ చేయలేడు. ఆయన ప్రణాళికను సాతాను కూడా ఏమీ చేయలేడు. యోబు జీవితంలో అనేకమైన శోధనలు ఇలా వచ్చి అలా వచ్చి అందరూ కూడా ప్రతి నష్టం జరిగింది. యోబుకి భార్య లేరు, బిడ్డలు లేరు, ఆస్తి లేదు, ఏమీ లేదు. ఒంటి నిండా కురుపులతో ఎంతో బాధపడ్డాడు. కానీ దేవుడు అంతకంటే రెట్టింపు స్వస్థతనిచ్చి అంతకంటే రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చాడు యోబుకి. సాతాను ఏమైనా చేయగలిగిందండి? ఏమీ చేయలేదు. సాతాను పేరు ఎక్కువగా ఎత్తితే మనం దేవుని నామాన్ని అవమానపరిచినట్టంట. అసలు సాతాను గారికి ఏ అధికారం మన మీద లేదు. ఏంటండి అండి? 2 ఏమేమి? ఏ శత్రువు, ఏ మనుషులు ఆయన ప్రణాళికను ఆపలేడు, అడ్డుపడలేడు. సాతాను కూడా ఆయన ప్రణాళికను అడ్డుపడలేడు. ఏ పరిస్థితులు కూడా ఆయన ప్రణాళికను ఆపలేడు. 3వది, ఏ పరిస్థితులు కూడా ఆయన ప్రణాళికను ఆపలేమన్నమాట. మంచి వాగ్దానం తీసుకుంటాం, చక్కటి వాగ్దానం తీసుకుంటాం, దానికి తగ్గట్టు పరిస్థితులు మనకు ఉండవు. నేను ఆశీర్వదిస్తానంటాడు. మనం అంతా కష్టాలు ఉంటే వెళ్తాం. ఇందాక ఇశ్రాయేలుకి ఇచ్చినట్టుగా, ఇశ్రాయేలుకి వాగ్దానం ఇచ్చినట్టుగా. కానీ అబ్రహాముకి శారాకి వాగ్దానం ఇచ్చాడు. అబ్రహాంకి వాగ్దానం ఇచ్చినప్పుడు అబ్రహాంకి 75 సంవత్సరాలు, కుమారుడు పుట్టినప్పుడు 100 సంవత్సరాలు.
శారముగా 1000 సంవత్సరాలు. అంటే ఎన్ని సంవత్సరాల గ్యాప్, ఎన్ని సంవత్సరాలు వారు నిరీక్షించారు? 25 సంవత్సరాలు మధ్యలో వారు వాగ్దానం పట్టుకుని వారు నిరీక్షణతో ఉన్నారనమాట. తర్వాత ఇస్సాకు, అబ్రహాము ఇస్సాకు కుమారుడు మంచి భూమి పంట టైంలో భూములన్నీ ఎండిపోతాయి అన్నమాట. ఎండిపోతే వర్షం ఉండదు. ఉండకపోయినా 100 పంటను ఇస్సాకు కోస్తాడు. ఇస్సాకు కోస్తాడు. వాగ్దానం ఏమొచ్చింది? వాగ్దానం చేసిన దేవుడు పరిస్థితులకు అతీతంగా పనిచేస్తాడు. మనకి మంచి వాగ్దానం వస్తుంది, మన పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఇక్కడ ఎండిపోయిన భూమి కానీ ఇస్సాకు 100 పంటనే కోసాడు అనమాట. వాగ్దానం చేసిన దేవుడు పరిస్థితులకు అతీతంగా పనిచేస్తాడు. నీ పక్కన 1000 మంది పడినా, నీ గుడి పక్కన 10,000 మంది కూడినా అపాయం ఏమీ కూడా నీ వద్దకు రాదు. ప్రపంచమంతా శోధన వచ్చిన ఫిలదెల్ఫియా సంఘానికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ప్రపంచమంతా నీ మీదకి వచ్చిన నీ దేశాన్ని నేను సీల్ చేస్తానన్నట్టుగా ఈ పరిస్థితులు ఏమి కూడా మనల్ని దేవుడి ప్రణాళిక నుంచి వేరు చేయలేవు అనమాట. ఆయన ప్రణాళిక నుంచి మనల్ని వేరు చేయలేవు. దేవుడు ఖచ్చితంగా మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడంటే ఖచ్చితంగా అది జరిగి తీరుతాం. మన ప్రపంచం అంతా శోధన వచ్చినా మనల్ని మాత్రం దేవుడు ఎప్పుడు కూడా సీల్ చేస్తాడు. ఫిలదెల్ఫియా సంఘాన్ని సీల్ చేసినట్టుగా మనల్ని సీల్ చేస్తాడు అనమాట. తర్వాత 4వది, మన పర్సనల్ ఫిజికల్ లైఫ్ దేవుడి యొక్క ప్రణాళికను ఆపలేదు. వ్యక్తిగత భౌతిక పరిస్థితులు, మన వ్యక్తిగత పరిస్థితులు మనం ఎంత మానసికంగా కృంగిపోయినా దేవుడు ప్రణాళికని పట్ల దేవుడు నిన్ను నిలబెట్టాలనుకుంటే ఖచ్చితంగా నిలబెడతాడు. మనం శరీరం బలహీనంగా ఉన్న దేవుడి ప్రణాళికకు అడ్డుపడమన్నమాట. మోషేని ఎన్నుకున్నప్పుడు దేవుడు మోషే అంటాడు, అయ్యా నేను మాట మాన్యం గలవాడిని, నేను సరిగ్గా మాట్లాడను, నేనేమో అక్కడ ఐగుప్తు దేశంలో యవనస్తుని చంపేసి వచ్చేసాను, వెంటనే మాట ఆలకించేది నీ మోషే. ఇలా అన్ని సాకులు చెప్తే నీకెందుకు, నేను ఉన్నాను కదా, నేను నీకు తోడే ఉంటాను, నువ్వు వెళ్ళు అక్కడ నిర్మించడానికి పంపిస్తాడు అనమాట. అప్పుడు ఇప్పుడు ఏం చెప్పాడు? మన పర్సనల్ అంటే భౌతికంగా అంటే నాకు ఇన్ని ఉన్నాయి అని చెప్పాడు, ఇన్ని పరిస్థితులు ఉన్నాయని దేవుడితో వివరించాడు. కానీ దేవుడు ఏం చేశాడు? ఖచ్చితంగా పంపించాడు అనమాట. అబ్రహాం సారాకు వాగ్దానం చేసింది ఆయన నెరవేర్చుకున్నాడు అనమాట. ఈ వృద్ధాప్యం కానీ నేను నడవలేకపోతున్నాను, నాకు సరిగ్గా పని చేయలేకపోతున్నాను, ఇలాంటి ఏమి కూడా దేవుడి ప్రణాళికను ఆపలేవన్నమాట. నువ్వు దేవుడు మాటలు చెప్పాలనుకుంటే నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నా దేవుడు వాడుకుంటాడు. నాకు చెవుడు మోగ నేను గుడ్డి అని ఏముండదు, ప్రతి ఒక్కరిని దేవుడు వాడుకుంటాడు. ఆయన ప్రణాళిక ప్రతి ఒక్కరి పట్ల ఆయన నెరవేర్చే దేవుడు అనమాట. నీకు సామర్థ్యం ఇచ్చి ఆయన నీకు సామర్థ్యం ఉన్నదని ఆయన నిన్ను నిలబెట్టుకోవడంట. నిన్ను నిలబెట్టుకున్న తర్వాత ఆయన సామర్థ్యం ఇస్తాడంట మనకి. నాకు ఇది లేదు అది లేదు బాబాయ్ నేను చెప్పగలనా చేయగలనా అని మనము ఎప్పుడు అనుకోకూడదు. దేవుడు ఏం చేస్తాడో మనం ఆయన పేరట నిలబడితే చాలు, దేవుడు ఆయనే శక్తిని మనకి ఇచ్చి నిలబెట్టుకుంటాడు. నేను సరిగ్గా మాట్లాడలేదు కానీ దేవుడే శక్తిని ఇచ్చి నిలబెట్టుకున్నాడు అనమాట. ఇక్కడ ఉండగా నేను టెన్షన్ పడిపోతున్నాను, బాబోయ్ టెన్షన్ వచ్చేస్తుంది చెప్పగలనా లేదు. కానీ ఒకటే అనుకోని ఈ వాక్యం ప్రిపేర్ అవుతాను కదా, దేవుడి ప్రణాళికని ఎవరు ఆపలేరని అదే మనసులో తలుచుకుంటూ ఇక్కడ నిలబడ్డాను అనమాట. అలా ఎవరు మన పర్సనల్ లైఫ్ దేవుడి ప్రణాళికని ఆపలేదు. నువ్వు పర్సనల్గా ఎన్ని కృంగిపోతున్నా, ఎన్ని వ్యాధులు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా దేవుడిని నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా నేను నిలబెట్టుకుని వాడుకుంటాడు అనమాట. నేను గుడ్డు వాడిని అయ్యా, నేను చెవుడు వాడిని అయ్యా, నాకు తెలియలేదయ్యా అని నువ్వు దేవుడి దగ్గర సాకులు చెప్పడానికి వీల్లేదు. దేవుడిని పిలిచిన వెంటనే నువ్వు మాట్లాడగలగాలి, నువ్వు నిలబడగలగాలి. తర్వాత రాజ్యాలు, ప్రభుత్వాలు, దేశ గవర్నమెంట్ కూడా దేవుని యొక్క ప్రణాళికను ఆపలేదు. నేను చెప్పానండి ఏంటి ఒక్కొక్కటి చెప్పండి. ఏ మనుషులు దేవుని యొక్క ప్రణాళికను ఆపలేదు, ఏ శాతం ఆపలేదు.
వ్యక్తిగత పర్సనల్ ఏమి కూడా దేవుని ప్రణాళిక ఆపలేదు. రాజ్యాలు, ప్రభుత్వాలు, దేశ గవర్నమెంట్ కూడా దేవుని యొక్క ప్రణాళికను ఆపలేదు. మోషేకి ఫరోకి ఇద్దరికి మధ్య ఎవరు గెలిచాడు? మోషేనే కదా గెలిచాడు. మోషే అడుగుతాడు, నా ప్రజలు పంపించు అని అడుగుతాడు. ఫరో అంటాడు, నీ దేవుడు, నా దేవుడు పంపించమన్నాడు, నా ప్రజలు పంపించు అనేసి అంటే నీ దేవుడు ఎవరని అంటాడు. ఒక 5-6 రాగాలు పంపించగానే నీ దేవుడికి నా కోసం కూడా ప్రార్థన చేయి బాబు అని మోషేని అడుగుతాడు అనమాట. ఇక్కడ ఎవరు? ఫరోకి మోషేకి మధ్య మోషే గెలిచాడు. ప్రభుత్వాలు, రాజ్యాలు, గవర్నమెంట్ కూడా దేవుని యొక్క ప్రణాళికను ఆపలేరు అనమాట. షడ్రకు, మేషకు, అబేద్నెగో విషయంలో కూడా నెబుకద్నెజరు ఏమన్నాడు? మీ దేవుడే నిజమైన దేవుడు, మిమ్మల్ని అగ్నిగుండంలో తప్పించిన దేవుడే నిజమైన దేవుడు అని చెప్తాడు. దానియేలు సింహంలో వేసేస్తాడు. వేసినప్పుడు ఏం చేస్తాడు? నీ నిజమైన దేవుడిని రక్షించాడు దానియేలు అని అడుగుతాడు. రాజు చిరంజీవి అవును కాక నా దేవుడు నన్ను రక్షించాడంటే దానియేలు దేవుడే నిజమైన దేవుడు అని చెప్పేసి చెప్తాడనమాట. ఇక్కడ ఎవరు? నెబుకద్నెజరు, దానియేలు అనమాట. రోమీలు కూడా, రోమాధిపతులు 70 మంది సభ అంతా కలిసి క్రైస్తవుల యొక్క నిప్పును బయటకు రాకుండా, మంట అసలు బయటకు రాకూడదు, ఎంత కప్పెడదామని చూస్తారు. ఎంత కప్పెడితే అంత పెద్ద మంట అయిందనమాట. ఇప్పుడు రోమా ప్రభుత్వం అంతా కూడా ఏమైంది? రోమన్ క్యాథలిక్ పెద్ద సంఘం అయిందనమాట. అలాగే ఏ ప్రభుత్వం కూడా దేవుని యొక్క ప్రణాళికను ఆపలేదు. దేవుని ప్లాన్స్ మన నుండి ఎవరు ఆపలేదు. ఇప్పుడు మొత్తం 5 చెప్పాను. 5లో కూడా ఏది కూడా ఆపలేదు. కానీ ఒకటి ఆపగలరు. ఏంటది? నువ్వు, నేనే. మనమే దేవుని యొక్క ప్రణాళికను ఆపగలం. ఎలాగా? మన నిర్లక్ష్యం వల్ల, మన సాకుల వల్ల, అవిధేయత వల్ల మనం ఆపుతాం. ఈసారి మనం శాతాన్ని లోపు చేసిందంతా మనం చేసేద్దాం. వ్యభిచారం చేస్తాం, దొంగతనం చేస్తాం, పాపం చేస్తాం, అన్నీ చేసి ఈ శాతానిగాడు ఈ శోధన వేసాడు. ఈ శాతానిగాడు ఆడికి ఎక్కువ కొరడ అయితే మనం వేసుకుంటాడు అనమాట. చేసిందల్లా మీరు చేసి శాతాన్ని నా వేలు పెడుతున్నారు. ఎప్పుడు కూడా శాతాన్ని పేరు మనం ఎదుగుతున్నామంటే అది దేవుడు గొప్పతనాన్ని అవమానపరిచినట్టు అనమాట. శాతానిగాడు ఏది చేయడు, మనమే చేస్తాం. కానీ ఆ తప్పులు మనం దేవుడి దగ్గర ఖచ్చితంగా ఒప్పుకుని కన్నీరు విడిస్తే ఖచ్చితంగా దేవుడు క్షమిస్తాడు. ఆయన ప్రణాళిక చొప్పున మనల్ని నిలవబెట్టుకుంటాడు అనమాట. శాతానిగాడు ఏమీ చేయలేడు. శాతాన్ పేరైతే దేవుడి గొప్పతనాన్ని అవమానించినట్టే, దేవుని యొక్క శక్తిని తక్కువ చేసిన వాడు అవుతాడు అనమాట. దేవుని యొక్క మహా ప్రణాళికను ఆపడానికి శాతాన్గాడు ఎంతవాడు? శాతాన్గాడు అసలు నథింగ్ అనమాట. శాతాన్గాడికి ఏమీ అధికారం లేదు. దేవుడికి ఒక్కడికే మన పట్ల అధికారం ఉంది. ఆయన మాత్రమే, ఆయన పట్ల ఉన్న, ఆయనకి మన పట్ల ఉన్న ప్లాన్స్ని ఆయన మాత్రమే నెరవేర్చుకోగలడు అన్నమాట. ఆయన నెరవేర్చుకోవాలంటే మనం ఏం చేయాలి? విధేయత కలిగి, దేవుని మనసు కలిగి, ఆయన మనం పశ్చాత్తాపంతో ఆయన పాదం పెట్టుకుని కన్నీరు విడిచి ప్రార్థన చేసి, తండ్రి నీ చిత్తమేంటి, నీ ప్రణాళిక ఏంటి నా పట్ల అంటే ఆయన ఖచ్చితంగా మాట్లాడతాడు. ఆయన ఖచ్చితంగా దర్శనం ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, స్వరం ద్వారా మాట్లాడతాడు. అనేక సార్లు ఎన్నో మార్లు నేను దుఃఖంతో ప్రార్థించినప్పుడు దేవుడు మెలనైన స్వరం నేను విన్నాను. చాలాసార్లు విన్నాను ఆయన మధురమైన స్వరం. నేను మా ఆయనకి ఒంట్లో బాగాలన్నప్పుడు కన్నీరు విడిచిన కుర్చీలో మొహం పడేసుకుని ఇంకా ఎంత దుఃఖం అంటే అంత దుఃఖంతో ఏడ్చినప్పుడు దేవుడు నేనున్నానని స్వరంతో మాట్లాడాడు. నిజంగా బయటకు వచ్చేసరికి ఒళ్ళు అదుపులా అయిపోయి, ఏంటి ప్రభు నువ్వు మాట్లాడావా, ఇది రాత్రి నువ్వు మాట్లాడావా అని నేను చాలా ఇంకా అధికంగా ఏడ్చాను అనమాట. నేనే పడదాన్ని అసలు నువ్వు మాట్లాడడానికి నేను పాపిడి అని నేను ఏడ్చాను. అలాగే నాన్న చనిపోయినప్పుడు కూడా చాలా దుఃఖం వచ్చేస్తుంది అనమాట. దుఃఖం వస్తుంటే ఏంటి ప్రభు అందరూ కొంచెం బాగానే ఉన్నారు, నాకు మాత్రం నాకు తెచ్చి ఎక్కువగా బాధ అనిపిస్తుంది అనమాట. అలా ఏడుతో ప్రార్థన చేసుకుంటే చిన్నయ్య గారు, చంద్రయ్య గారు బండి మీద నాన్న తీసుకుని వచ్చారు. నాన్న తీసుకుని వస్తే నేను ఎక్కడో ఏరియాలో ఉన్నాను, సర్వే చేసుకుంటే దగ్గర నాన్న తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చి నాకు చూపించారు. నాన్న దగ్గరికి వచ్చాడు. నేను అన్నాను, నాన్న ఎందుకు
అని ఏడుతుంటే చెడ్డలు అక్కడి నుంచి ఆక కొడుతున్నారు బండి. చిన్నయ్య గారు వచ్చి టైం అయిపోయిందమ్మా అని తీసుకెళ్ళిపోతున్నారు. నేను దేవుని యొక్క ఆయనకేమో దేవుని చిత్తమేమో అని నేను అనుకున్నప్పటి నుంచి కొంచెం నాకు ఓదార్పు వచ్చింది. అయ్యగారు దేవుడి దగ్గరే నానున్నాడని ఒక ధైర్యం, ఒక ఓదార్పు వచ్చింది అన్నమాటండి. అలా దేవుడు అనేక విధాలుగా మాట్లాడుతూ ఉంటాడు. మనం దేవుడి చిత్తాన్ని, ఆయన చిత్తం ఏంటని ప్రాణానికి ఏంటి ఆయన పాదాల దగ్గర మనము కనిపెట్టాలన్నమాట. ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదవాలి. రోజు చెప్తారు బైబిల్ చదవాలి, ప్రార్థన చేసుకోండి. మనము ఆయన చిత్తం, ఆయన ప్రాణానికి కనిపెట్టడానికి న్యాయంగా బ్రతుకుతాం. పక్కవారిది ఎవరిది కూడా దోచుకోవద్దు. 3 విషయాలు. న్యాయంగా బ్రతుకుతాం, పక్కవారిది దోచుకోవద్దు, ఎవరి పట్ల అందరి పట్ల కనికరం కలిగి ఉండాలి, ఎవరిని బాధ పెట్టకూడదు, ఎంత ఉన్నా లేకపోయినా దేవునితో కలిగి ఉండాలి. మేక 6:8 చివరిగా చాలా అంతే కదండి. దేవుడు మనం అడిగేది దేవత్వం కలిగి న్యాయంగా నడుచుకోవడం. ఇలా మనం దేవత్వం కలిగి న్యాయంగా నీతిగా నడుచుకుంటే సమస్తమైన ఆశీర్వాదం, బైబిల్లో ఉన్న సమస్తమైన ఆశీర్వాదానికి మనము వారసులు అవుతాం అన్నమాట. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దేనించుగాక. తప్పులుంటే క్షమించండి. దేవునికి స్తోత్రం. ప్రభువు మాట సెలవించుచున్నాడు. ఆయన సెలవించిన ప్రతి మాట స్త్రీలు దేవాది దేవుని సైన్యంలో ఉంటారు. దేవునికి స్తోత్రం. మీరు యూట్యూబ్లో అంటే చూస్తూ ఉంటారు. ఎక్కువ మంది స్త్రీలు, యవన స్త్రీలు, పెద్ద స్త్రీలు, వృద్ధ స్త్రీలు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తారు. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాం. కనుక దేవుని పిల్లలారా, ప్రభు సెలవించే ప్రతి మాట మన హృదయంలో ఉండాలి. దేవునికి స్తోత్రం. నా ప్రార్థన ఏంటంటే కేవలం ఈ 40 రోజులు ఎక్కువ మాత్రమే కాదు, వెళ్ళే చోట్ల మీరందరూ దేవుని మాటలు చెప్పి ప్రభువులకి నడిపించాలి. దేవునికి స్తోత్రం. లూకా శుభవార్త 16వ అధ్యాయము. మరి ఈరోజు ఒకటి రాజుగారి యొక్క జ్ఞాపకం